టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుత స్టూడియోలో ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ రోజుల్లో ఆడపిల్లని కాపాడుకోవడం అంటే అసలు అది కత్తి మీద సాము అనుకోవచ్చు. అవునమ్మా, చాలా అంటే కష్టం. అనుక్షణం కాపాడుతూ అంటే వెనకాల నీడలా వెళ్తూ ఉండాలంటారా? అంటే జరిగిన కోల్కతా అభయ కేసు చూసుకుంటే ఎంత దారుణం అంటే మేడం, రోజుకో ట్విస్ట్ వస్తుంది, మనకి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. అంటే ఎంత దారుణంగా ఆమెను హింసించి అంత ఇబ్బంది పెట్టి అంత సైకోయిజంగా చేయాల్సిన అవసరం అంటే ఈ మగవాళ్ళు అనాలా మృగాలు అనాలా అనేది అర్థం కావట్లేదు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు మేడం? దీనికి కారణం ఒకళ్ళలోని నింద వేయలేమమ్మా. మీరు, నేను, సమాజం, తల్లిదండ్రులు, పాఠాలు చెప్పే టీచర్స్, ఎడ్యుకేషన్ సిస్టము, అందరి పాత్ర ఉంది ఇందులో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు మృగాలలా ఎందుకు మారుతున్నారు అంటే దానికి కారణం సగం మీడియా అని చెప్పుకోవచ్చు. ఫేస్బుక్లోను, మీడియాలోను, సినిమాల్లోనూ వాళ్ళు చూసేటువంటి హింసాత్మక దృశ్యాలు కానివ్వండి, సెక్షువల్ హెరాస్మెంట్లు కానివ్వండి, రేప్ సీన్లు కానీ, అందులో వాళ్ళు మంచి చూడటం లేదు. అందులో ఉండే చెడ్డ, ఎలా రేప్ చేశాడు, ఎలా దొంగతనం చేశాడు, ఇలాంటివే చూస్తారు. అలాంటివి చూసి వీళ్ళు సగం నేర్చుకుంటారు. అలా నేర్చుకోవాలని రూల్ లేదు, కానీ సగం నేర్చుకుంటారు. సో ఎవరిని తప్పు పడతాం? మీడియాని తప్పు పడతామా? ఫేస్బుక్ని తప్పు పడతామా? ఫేస్బుక్లో బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఫేస్బుక్లో చూసి పాకిస్తానీలో 4 పిల్లల తల్లి అక్కడి నుంచి వచ్చేసింది ఇండియా. కేవలం ఫేస్బుక్లో పరిచయం వాడు ఎటువంటి వాడో తెలియదు, ఎలాంటి వాడో తెలియదు. దేశాలు వదిలిపెట్టి 4 బిడ్డల్ని వదిలేసి వచ్చింది అంటే ఆ తల్లి అసలు దాని మానసిక స్థితి ఏంటో అర్థం కావట్లా. మనుషుల మానసిక స్థితి మీద ఎక్కువ ప్రభావం ఉంటుందండి. మరి అది సైకియాట్రిస్టులు చెప్పాలో సైకాలజిస్టులు చెప్పాలో కానీ వీళ్ళ మానసిక స్థితి సరిగా ఉండట్లేదు. అంటే కొంత వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ తప్పుతోంది. వాళ్ళకి ఈ క్షణంలో ఇది కావాలి అనుకుంటే దానికి వెళ్ళిపోవడమే కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు ఆలోచించట్లేదు. దాని గురించి ఇది తప్పు, ఈ పని చేయకూడదని కంట్రోల్ చేయటం లేదు. సీసీ కెమెరాలు చాలా చోట్ల హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ సగం చోట్ల సీసీ కెమెరాలు నామకే వస్తే ఉంటాయి, పనిచేయవు. మన ఎవరి దాని మీదనో వస్తే కేసు ఇలానే సీసీ కెమెరాలు లేవు అక్కడ. సీసీ కెమెరా ఉంటే కనీసం పట్టుకోగలుగుతారు. నిన్న పేపర్లో అనుకుంటా చూశాను, టాయిలెట్లో ఎవరో పిల్లల మీద అత్యాచారం చేశాడని. ఎందుకు చేస్తున్నారు అలాగా? ఎంతవరకు తల్లిదండ్రులు కాపాడగలుగుతారు పిల్లలను? స్కూల్కి పంపిన తర్వాత సాయంత్రానికి సేఫ్గా వస్తుంది అనుకుంటారు. 24 గంటలు వాళ్ళ పర్యవేక్షణ చేయలేరు కదా. స్కూల్కి పంపిన తర్వాత బాధ్యత స్కూల్ యాజమాన్యంది. వాళ్ళు ఎంతవరకు బాధ్యత పడుతున్నారు? మరి చిన్నపిల్లల దగ్గర జనరల్గా ఆయాలే ఉంటారు, లేడీసే ఉంటారు. టాయిలెట్కి తీసుకెళ్లాలన్నా వాళ్ళే తీసుకెళ్తారు. అసలు ఈ జెంట్స్ ఎలా వచ్చాడు? బాత్రూంలోకి జెంట్ ఎడుతుంటే మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సీసీ కెమెరా లేవా? సీసీ కెమెరాలో పర్యవేక్షణ చేస్తున్నప్పుడు ఒక మగవాడు ఒక టాయిలెట్లోకి, పిల్లల టాయిలెట్లోకి వాడు ఎందుకు వెళ్తున్నాడన్న దృష్టి ఉండాలి కదా. సీసీ కెమెరా ఉన్నా అది అక్కడ నడుస్తూనే ఉంటుంది, వీళ్ళ దారిలో వీళ్ళు ఉంటారు. 24 అవర్స్ పర్యవేక్షణ ఉండాలి. మా యాజమాన్యం తప్పు, స్కూల్లో టీచర్స్ది తప్పు, ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉండే ప్రిన్సిపాల్ది తప్పు, పేరెంట్స్ది తప్పు. దీన్ని ఊరికే 4 కొవ్వొత్తులు వెలిగించేసి 4 ఫోటోలు తీయించేసుకున్న సొసైటీది తప్పు. అందరిది బాధ్యత ఉందమ్మా, ఒక్కరిని బ్లేమ్ చేయడానికి వీల్లేదు. పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళు హౌస్ వైఫ్ అయితే మాత్రం ఎన్నాళ్ళు కాపాడగలుగుతుంది? 2 ఉద్యోగాలు చేసుకుంటే కానీ పిల్లల ఫీజులు కట్టలేరు. లక్షల్లో ఫీజులు కట్టాలంటే ఒక జీతంతో వెళ్ళదు. తప్పనిసరిగా 2 ఉద్యోగం చేయాలి, వాళ్ళని బ్లేమ్ చేయలేము. అలా 2 ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి పిల్లల మీద పర్యవేక్షణ ఉండదు. 24 గంటలు పిల్లల్ని చూసుకుంటూ స్కూల్లో ఇప్పుడు క్లాసుకు పంపిన తర్వాత ఒకవేళ హౌస్ వైఫ్ అయినా కూడా క్లాస్లో కూర్చోలేదు కదా, బయట చెట్టు కింద కూర్చోవలసిందే. బయట చెట్టు కింద కూర్చున్న తర్వాత నీ పిల్ల బాత్రూమ్కి వెళ్ళిందో, క్లాస్లోనే ఉందో, ఎవరితో మాట్లాడుతుందో ఏం తెలుస్తుంది? అంత పసిపిల్లల్ని పైశాచికంగా చిదిమేసేటువంటి మృగాళ్ళని ఏ రకంగా మనం పట్టుకోగలం? ఇలాంటి వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? కనపడితే పోలీసులు తీసుకుంటారు, చట్టం తీసుకుంటుంది. కానీ అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ పరిస్థితి రావడానికి వాళ్ళ మానసిక స్థితి ఏమిటి? ఎందుకు అలా ఉంటున్నారు వాళ్ళ మానసిక స్థితిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? ఇవన్నీ సైకాలజిస్టులు చెప్పాలి, సైకియాట్రిస్టులు చెప్పాలి. పోతే నా వరకు నాకు అనిపిస్తున్నది ఏంటంటే, చదువులో నైతిక విలువలు అనేవి లోపించాయి. పూర్వం మేము చదువుకున్న రోజులు, అంటే మా రోజులని చెప్పడం కాదు, సుమారు 50-60 ఏళ్ల కిందట నీతి పాఠాలు ఉండేవి. ఆ నీతి పాఠాలు, భారత రామాయణాలు, పురాణాలు, ఇవన్నీ పిల్లల మనసమ్మ మైనంప ముద్ద లాంటిది. దాన్ని మనం ఏ షేప్లో తీసుకొస్తే ఆ షేప్లో పెడుతుంది. అంచేత ఆ వయసు నుంచి వాళ్ళకి నీతి, న్యాయం,
పాపం పుణ్యం ఇలా ఏదో ఒక మంచి చెడు మెయిన్లీ అవి చెప్పుకుంటూ పెడితే అవి వాళ్ళ మైండ్లోకి వెళ్తాయి. అసలు ఏ పాఠ పుస్తకాల్లో ఇప్పుడు ఉన్నాయి చెప్పండి? పరోస చెన్నైశ్వరి, మిత్రలాభం అని, మిత్రభేదం అని చిన్న చిన్న కథలతో నీతి కథలు చెప్పేవాళ్ళు. అసలు ఇప్పుడు మోరల్ సైన్స్ క్లాస్ ఎక్కడ ఉంది? మా రోజులైనా మోరల్ సైన్స్ క్లాస్ నామకే వస్తే ఉండేది. అది అందులో వెళ్ళినా కూడా ఎవరైనా మోరల్స్ చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ పాఠాలు వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు చెప్పుకునేవారు. ఎక్కడో జోక్ చూశాను, ఇప్పుడు నిజంగానే అలా ఉంది. సత్యహరిశ్చంద్రుడు కథ చెప్పి పిల్లలకి ఈ కథ వల్ల నీకు తెలిసిన నీతి ఏమిటి అంటే, ఆ పిల్లాడు ఏం చెప్పాడంటే, జీవితంలో చచ్చినా నిజం చెప్పకూడదని నాకు అర్థమైందండి. నిజం చెప్పడం ఎందుకు, ఇన్ని కష్టాలు పడడం ఎందుకు అని అనిపించింది. అంటే ఒక 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 కథని వాళ్ళు ఎలా వక్ర దృష్టితో చూస్తున్నారు. ఆ వక్ర దృష్టితో చూసేటువంటి మనస్తత్వం వాళ్ళకి ఎక్కడి నుంచి అలవడుతోంది. అలా అలవడినప్పుడు దాన్ని తప్పుదిద్దే అసలు టీచర్స్కి సిన్సియారిటీ ఉందా? ఒక టీచర్గా కావాలి అంటే ఒక పాఠం ఒక్కటే కాదు వాళ్ళు బోధించవలసింది, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ తెలియాలి. అన్ని విధాలుగాను పిల్లల యొక్క అభ్యున్నతి అభివృద్ధి చూడాలి. ఏదో నేను వెళుతున్నాను, నేను కూడా టీచర్గానే పనిచేశాను, నేను వెళ్తాను పాఠం చెప్తా వచ్చేస్తాను, అంతటితో నా డ్యూటీ అయిపోయింది అంతే చూస్తున్నాను. కానీ పిల్లలు డిసిప్లిన్గా ఉన్నారా లేదా, వాడు చూస్తున్నాడా, వాడు పాఠం వింటున్నాడా లేదా చూడాలా. మన మహా అయితే మార్కులు చూసుకుంటాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు ఉన్నాయి, అది మరి తప్పు పట్టకూడదు. వాళ్ళు వ్యాపార దృష్టి అది వాళ్ళు లాభం కోసమే చూసుకుంటారు, ఇన్కమ్ ఎంత వచ్చిందనే చూసుకుంటారు, వాళ్ళకి ఎంతమంది అడ్మిషన్స్ అయ్యాయనే చూసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య జరిగిందే నాకు గుర్తులేదు, జూబ్లీ హిల్స్లో స్కూల్ అనుకుంటా, చాలా ఘోరం జరిగింది. ఆఫ్టర్ ఆల్ వాడు ఒక కారు డ్రైవర్ అంత ఘోరం ఎలా చేశాడు అంటే ఎవరిని తప్పడతావు? బాధ ఎక్కడ వస్తుందంటే, ఇంత ఘోరం జరిగితే ఆ పిల్ల మీద వాడు బయటికి వెళ్ళిపోతే ఏ పేరెంటు సపోర్ట్ చేయలే. అయ్యో పాపమని బయట నుంచి అన్నారే కానీ వీళ్ళెవ్వరూ వాళ్ళ కోసం పోరాటం చేయలేదు. మీ పిల్లల్ని కూడా ఈ స్కూల్లో ఉంచకండి, బయటికి తీసుకొచ్చేయండి అంటే ఏ ఒక్కళ్ళు బయటికి తీసుకురాలి పిల్లల్ని. ఎందుకని తీసుకురాలేదు? ఇక్కడ లక్షలు డొనేషన్లు కట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్కూల్కి వెళ్తే లక్షల డొనేషన్లు కట్టుకోవాలి. అంతే, ఇక్కడ ఇది పోతుంది, అది మళ్ళీ అక్కడ కట్టుకోలేక. అంతే తప్ప న్యాయం నిజాయితీ కోసం అని వాళ్ళు పోరాడితే వాళ్ళు లక్షలు కట్టుకోలేరు కాబట్టి ఎవరు సపోర్ట్ చేయలే. ఎవరి దాకానే ఎందుకు? మా అబ్బాయి మా మనవరాలు కూడా స్కూల్లో చదువుకున్నప్పుడు ఢిల్లీలో పేరెంట్ టీచర్ మీటింగ్స్లో గట్టిగా క్వశ్చన్స్ చేస్తుండేవాడు. గట్టిగా క్వశ్చన్స్ చేస్తున్నాడు, ఈ వీడితో ఇబ్బందిగా ఉందని వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయిని టీసీ ఇచ్చి పంపించేశారు. టీసీ వాడు తీసుకోవాలా. టీసీ అనేది నేను తీసుకునేది, మీరు ఇచ్చేది కాదు. నేను ట్రాన్స్ఫర్ అయ్యా, నాకు స్కూల్ నచ్చకో నేను తీసుకోవాలి కానీ మీకు ఇవ్వడానికి రైట్ లేదని వాడు తీసుకోవాలా. దాంతో గొడవ జరిగింది. చివరికి ఒక రోజున పిల్లల్ని బయట కూర్చోబెట్టేశారు. అక్కడి నుంచి వాడు కోర్టు దాకా వెళ్ళాడు. ఎందుకంటే విద్యా హక్కు అనేది ప్రతి ఒక్కడికి ఉంది. నా పిల్ల చదవకపోతే చెప్పండి, అంతేగాని నేను క్వశ్చన్ చేస్తున్నాను నా పిల్లని ఎందుకు హింసించాలని కోర్టు దాకా వెళ్ళాడు. ఏ పేరెంటు వాడికి కూడా రాలా. ఏ పేరెంటు నిజమే నువ్వు చెప్పింది కరెక్టే అన్నారు కానీ ఎవరు ఆ స్కూల్ మాన్పించలా. ఇప్పుడు మనం పోరాటం చేసేటప్పుడు అమ్మా గెలుస్తానా ఓడిపోతానా అన్నది కాదు, న్యాయం కోసం నువ్వు పోరాటం చేస్తున్నావు, గెలుపు ఓటమి తర్వాత అన్నాడు. ధైర్యంగా ఒంటరిగానే పోరాడాడు. చివరికి న్యాయమే గెలిచింది. కోర్టు వాడి పక్షాన్ని నిలబడింది. ఆ విద్యా హక్కు పిల్లలకు ఉంది అన్నారు. సరే మొత్తం మీద ఆ స్కూల్ మూసేశారు. ఏదైనా కానీ ఒక ఒంటరి పోరాటం చేయాలి అంటే ఎంత కష్టం. దానికి ఏ సమాజం ఎందుకు స్పందించదు, ఎందుకు సపోర్ట్ చేయరు? ఎవరి విలువలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. అంచేత ఇటువంటి వాటిల్లో తప్పు ఒకళ్ళదే నేను నిందించలేము, అందరి భాగము ఉందని అనుకుంటాను నేను. అంటే మేడం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగా కూడా చాలా మంది పేరెంట్స్లో కానీ భయం అయితే బాగా ఏర్పడింది. అవును, కొంతమంది అమ్మాయిలు వీడియోస్ చేస్తున్నారు, యూట్యూబ్లో కానీ రీల్స్ చేస్తున్నారు. ఎలా అంటే డ్రెస్సింగ్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. అంటే డ్రెస్సింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అమ్మాయిలతో తప్పు అంటారా? అది ఎక్కడ అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో చెప్తాడు, నో మీన్స్ నో అని. పొట్టి స్కర్ట్స్ వేసుకుంటే మగవాడు టెంప్ట్ అవుతాడు, కానీ పొట్టి నిక్కర్ వేసుకుంటే ఆడది టెంప్ట్ అవ్వదు. మరి దాని శరీరం నిర్మాణమో అది ఏది కానీ స్పందించి టెంప్ట్ అయ్యే వీక్నెస్ వాడికి ఉంది. అంచేత నువ్వు ఫుల్ డ్రెస్ వేసుకుంటే వాడు టెంప్ట్ అవ్వడానికి గ్యారంటీ లేదు, కానీ అవకాశం అయితే ఉంది. డ్రెస్ విషయంలో అమ్మ చాలా చోట్ల ఈ డిస్కషన్ జరుగుతుంటుంది. బయట కూడా చూస్తుంటాం. పిల్లలు ముఖ్యంగా యూత్లో చూస్తే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ టీనేజ్ పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి? వాళ్ళు ఆ టైంలో 10-11 తర్వాత అసలు బయటకు ఎందుకు వెళ్తున్నారు? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ ఉద్యోగం చేసుకుంటారు, రాత్రికి ఇంటికి వస్తారు కదా. నీ కూతురు ఎక్కడికి వెళ్తోంది, ఎందుకు వెళ్తుంది అన్నది తెలియదా వాళ్ళకి? లక్షల సంపన్న కుటుంబాల్లో పిల్లలకి పాకెట్ మనీలు ఇచ్చేస్తే పిల్లలు తప్పుదారి పట్టరా? వాళ్ళు ఎక్కడ తిడుతున్నారో వీడు చూసుకుంటున్నారా? క్లబ్బులు కడతారు, పబ్బులు కడతారు, అక్కడ డ్రగ్స్ అలవాటు పడతాయి. ఆ తర్వాత తాగేసి డ్రైవ్ చేస్తారు మగపిల్లలు. అయితే ఎక్కడో ఏదో ఘోరం జరుగుతుంది. ఎంతసేపు డబ్బులు కట్టేసి వాడిని వెనక్కి తెచ్చుకుందామని ఆలోచిస్తారు, కానీ దీని రూట్ కాజ్ ఏంటి అనేది ఆలోచించరు. ఇది సంపన్న కుటుంబాల్లో సమస్య. ప్రతి ఒక్కళ్ళని నేను నిందించట్లా, అలా ఉంటారంటలా.
సగం కారణం ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాల్లో వాళ్ళకి టైం పెట్టలేనప్పుడు వీళ్ళ మనసులో ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, పిల్లలకి నేను టైం పెట్టలేకపోతున్నాను. అందుకని వాళ్ళు నచ్చినవి వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు నచ్చిన వాళ్ళని కొనుక్కోమని వాళ్ళకి పాకెట్ మనీలు ఇచ్చేసి దాన్ని కాంపెన్సేట్ చేసుకుంటారు. ఈ సమయాన్ని నేను వెచ్చించలేకపోతున్నాను కాబట్టి డబ్బు వెచ్చిస్తాను, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి వాడు ఎక్కడికి పోతున్నాడు, ఆ అమ్మాయి ఎక్కడికి వెడుతోంది, ఎవరితో స్నేహం చేస్తోంది అనేది చూసుకునే తీరిక ఓపిక వీళ్ళకి లేవు. వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళకు ఉంటాయి, ఇందులో బిజీ. చిన్న పిల్లలు, సంవత్సరం లోపు పిల్లలు పడక గదులు వేరు, పాలిచ్చే తల్లుల దగ్గర నుంచి పడక గదులు, పిల్లల పడక గదులు వేరు, తండ్రి పడక గదులు. ఎందుకంటే వాళ్ళు అలా వేరే ఉండడం నేర్పాలి నిజమే. ఏ వయసు నుంచి అది మర్చిపోతున్నారు. అమ్మాని ఆ పసిపిల్లలు అక్కడ ఏడుస్తుంటే అది నెమ్మదిగా ఏడ్చేడ్చి వాళ్ళే ఊరుకుంటారని అంటారు. కానీ నీ తల్లి మనసు ఎలా హర్షిస్తోంది? ఒక వయసు వచ్చిన తర్వాత టీనేజ్ పిల్లలో, 10 ఏళ్ళు వచ్చిన పిల్లలో వేరే గదిలో అలవాటు పడాలి. కానీ 1-2 ఏళ్ల పిల్లలు కాదు కదా. మరి దానికి ఎవరిని తప్పు పడతాం? తల్లిదండ్రులు తప్పు పట్టాలా, పిల్లల్ని తప్పు పట్టాలా, పేరెంట్స్ని తప్పు పట్టాలా? అంచేత అసలు ఆ సిస్టంలోనే మార్పు వచ్చింది. సిస్టంలో మార్పు వచ్చిన తర్వాత ఒకరిని తప్పు పట్టే పరిస్థితి లేదు, అందరి బాధ్యత ఉంది ఇందులో. సో ఈరోజు మేడం ఫైనల్గా మీరు ఈ అభయ కేసు విషయంలో మీకు తెలిసింది 14 చోట్ల ఆమె అంత గాయపరిచారు ఆ అమ్మాయిని. అవును. మరి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు ఇన్సిడెంట్ పైన? బయట అంత ప్రపంచం అంతా దీని మీద ఎగిలిపోతుంది, ధర్నాలు చేస్తున్నారు. మెడికోస్ అయితే జూడో డాక్టర్స్ మాకు సెక్యూరిటీ లేదు, మేము సర్వీస్ చేయము అంటున్నారు. మేము చేసే హాస్పిటల్లోనే మాకు సెక్యూరిటీ లేకపోతే ఎలాగా అంటున్నారు. సెక్యూరిటీ లేదు అని ఎవరిని అడిగే ముందు అసలు మీరు ధర్నాలు చేసి, ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో మీరు ధర్నా చేస్తున్నారు, కానీ ఎమర్జెన్సీ కేసు వచ్చింది, మీరు చూడాలా మీ మానవత్వం ఎక్కడుంది? మీరు డాక్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని చేశారు? అలాంటి ఇప్పుడు మీరు చేయవలసిన పని చెయ్యండి, కానీ వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద ఎందుకు చూపిస్తారు? సామాన్యమైన ప్రజానీకం మీద ఎమర్జెన్సీ కేసులు చూడాలా, ప్రాణాలు ఎందరో పోతున్నాయి. ఏమన్నా అంటే మేము జూనియర్ డాక్టర్లు సమ్మె అంటారు, ధర్నా అంటారు. మీరు ఇంకొక విధంగా మీరు గవర్నమెంట్కి మీ అభిప్రాయాన్ని తెలియజేయలేరా? 4 కొవ్వొత్తులు తీసుకెళ్ళి 4 ఫోటోలు తీసేసుకుంటే సరిపోయిందమ్మా. ఎవరు బాధ్యులు దీనికి? ఇలాంటి సైకోల్ని ఏ రకంగా నిందించాలి? ఇప్పుడు 4-5 అమ్మాయిని రేప్ చేస్తే ఒక్కడే బయటపడ్డాడు, మరి మిగతా వాళ్ళు ఎందుకు పడలా? సీసీ కెమెరాల్లో ఎలా మాయమయ్యాయి? అది ఎవరు అడుగుతారు? ఎవరిని అడుగుతారు? ఎలా చేయాలి? ప్రపంచంలో ఇప్పుడు నాబోటి వాళ్ళు చాలామందికి ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియక ఉండిపోతాం. అంటే ఆ పోరాటం అనేది, ఆ పోరాట పటిమ ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధైర్యంగా నిలబడాలి. ఇప్పుడు మా అబ్బాయి ఎలా అయితే కేసులో నిలబడ్డాడో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నిజంగా ఒంటరిగా అంత పోరాటం చేశాడంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే ఎంత ధైర్యం ఉండాలి దానికి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? చిన్నప్పటి నుంచి రావాలి. అంటే సిస్టంలో చేంజెస్ చాలా రావాలమ్మా, చాలా రావాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో రావాలి, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో నిజాయితీ ఉండాలి. ఏ విలువల కోసం అయితే మనం పాఠశాల పెట్టామో ఆ విలువల్ని తీసుకెళ్ళి తొంగలో తొక్కేసి నాకు 2 లక్షల లాభం వచ్చింది, దీని బ్రాంచి ఇంకో చోట ఎక్కడ పెడదాము, నేను 40 స్కూళ్ళు మేనేజ్ చేస్తున్నా అని అనుకుంటే సరిపోదు కదా. 40 స్కూల్స్ ఎంత జూబ్లీ స్కిల్స్ ఉన్నాయండి, ఏమైంది చివరికి? అంచేత మనం ఎంత లాభం సంపాదించామో కాదు, నువ్వు ఒక్క స్కూల్ పెట్టుకో, ఒక్క ఉద్యోగం చేసుకో, ఒక్క సంపాదనతో బతుకు, నిజాయితీగా నిలబడ్డానా లేదా అనేది కావాలి. అది పోయింది. అది ఎప్పుడైతే పోయిందో, డబ్బు మీద వ్యామోహం ఎప్పుడైతే వచ్చిందో జనాల్లో, ఈ ఉన్నంత సంపాదించుకుంటామో, తిన్నంత తింటామో, ఇంకా నా తర్వాత 4 జనరేషన్స్కి వెనకేసుకుంటాను. ఆ 4 జనరేషన్స్ ఏం చేస్తున్నారు? సుఖాలకు అలవాటు పడి 16 ఏళ్ళకే మైనర్లు కార్లలో వెళ్తున్నారు. కారు తాళాలు ఎవరిచ్చారు చెప్పండి? పేరెంట్ ఇవ్వకపోతే వాడి కారు తాళాలు ఎక్కడొచ్చే వాడు ఎక్కడికో వెళ్ళి యాక్సిడెంట్ చేస్తున్నాడు కదా. అలాంటి కేసులు అన్నీ చూస్తున్నాం. వాడికి డబ్బులు ఇచ్చేసి బెయిల్ తీసుకొని బయటికి తెచ్చుకుంటున్నాం. అంతేగాని ముందే ఎందుకు జాగ్రత్త పట్టలేదు? పిల్లాడి కేసులో ఇరుక్కోక ముందు మనం ఎందుకు జాగ్రత్త పట్టాలా? వాడికి మనం ఎందుకు గారాబం చేసి వాడికి కారు తాళాలు ఇస్తున్నాం? వాడు 4 ఫ్రెండ్స్ని ఎక్కించుకొని కారులో వెళ్తాడు, అక్కడి నుంచి ఎవరికో యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ మనం ముందు ఎందుకు ఊహించుకొని జాగ్రత్త పడం? మరి ఎవరిని తప్పు పట్టాలి? పేరెంట్స్ని తప్పు పట్టాలంటే పేరెంట్స్ ఏం చేస్తారు? వాళ్ళకి తీరిక లేదు, సంపాదించారు కాబట్టి పిల్లల ఆనందం కోసం డబ్బులు ఇచ్చారు. క్యారెక్టర్ కావాలమ్మా ప్రధానంగా. దానికి ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఉండాలి. పిల్లలకి ప్రేమ ఉంటే పిల్లల్ని విచ్చలవిడిగా జీవించడానికి డబ్బులు ఇవ్వటం కాదు, ప్రేమలో డిసిప్లిన్ ఉండాలి, ఒక క్రమశిక్షణతో పిల్లలు పెరగాలి, ఒక మంచి పౌరులుగా తయారవ్వాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వాలి. ఏదైనా వస్తే ఇది నాది కాదు కదా, నాకెందుకు లేని తప్పించుకునే ధోరణి మారాలి. ఇవన్నీ మనం మార్చలేమమ్మా, చాలా కష్టం. థ్యాంక్ యూ.